హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బోర్డ్. మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నారా? లేదంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ పోర్ట్ అవుతున్నారా? సరే, మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీరు ఈ విధంగా ఎన్పిఈఆర్ఎఫ్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కవరేజ్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా బిఎస్ఎన్ఎల్ 3G 4G 5G కవరేజ్ మ్యాప్ ఇన్ ఇండియా చూపిస్తుంది కదా. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కెరియర్ దగ్గర బిఎస్ఎన్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి. బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు, మీరు ఏ నెట్వర్క్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మ్యాప్ అయితే చూపిస్తుంది. ఏంటి ఈ మ్యాప్ అర్థం కావట్లేదా? సరే, ఈ విధంగా డార్క్ గ్రేలో చూపిస్తే నెట్వర్క్ లేదని, బ్లూ 2G నెట్వర్క్, గ్రీన్ 3G, ఆరెంజ్ 4G, రెడ్ 4G ప్లస్, పర్పుల్ 5G నెట్వర్క్ అని అర్థం. సరే, ఇప్పుడు మీరు ఉండే ప్రాంతంను ఇలాగ జూమ్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఇలాగ జూమ్ చేసి మీ ప్రాంతంను చూడలేకపోతే ఇక్కడ పక్కన మీ ఏరియా పేరును ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీ ఏరియా అనేది చూపిస్తుంది. సరే, ఇక్కడ మనం హైదరాబాద్లో చూసినట్లయితే 3G నెట్వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది, 4G నెట్వర్క్ తక్కువగా ఉంది. సరే, అలాగే మీరు విజయవాడలో చూసినట్లయితే 4G నెట్వర్క్ బాగానే ఉంది. విశాఖపట్నంలో చూసినట్లయితే 3G నెట్వర్క్ ఎక్కువగా ఉంది. ఏమో మరి బీచ్ వల్ల చల్లబడిపోయినట్టుంది. సరే, ఈ విధంగా మీరు ఉండే ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే స్పీడ్ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సరే, మరి ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, మెనూ ఐకాన్, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా వెబ్ స్పీడ్ టెస్ట్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు స్టార్ట్ టెస్ట్పై క్లిక్ చేసిన వెంటనే మీరు వాడే సిమ్ కార్డ్ యొక్క నెట్వర్క్ స్పీడ్ సెకండ్కు ఎన్ని మెగాబైట్స్ ఇంటర్నెట్ స్పీడ్ ఉందో చూపిస్తుంది. అలాగే మీరు వాడే నెట్వర్క్ ఏ సెల్ టవర్ నుంచి వస్తుందో ఆ సెల్ టవర్కి సంబంధించిన పేరైతే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఐపీ అడ్రస్, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మీరు మీ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉందో లేదో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird always at your services. Stay tuned for next video. See